స్టార్ట్ చేశాం. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై చేస్తుందో దాని మీద ఏఎంసీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, స్థానికంగా గ్రామాల్లో ఉన్న విఏఓలు కానీ, అదేవిధంగా సొసైటీలకు సంబంధించి సిఓలతో అందరితో కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో యూరియాకి సంబంధించి సమస్య లేనప్పటికీ ఒక సమస్య సృష్టించి దాని మీద ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడినారో అది కరెక్ట్ కాదు. గతంలో కూడా కావాల్సినంత యూరియా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యేకంగా ప్రతి రైతుకు కూడా ఒక కార్డు లెక్కనిచ్చి ఆ రైతుకి ఎకరాకి 3 బస్తాల చొప్పున ఇవ్వాలని సూచించడంతో పాటు మొదట విడత 1, రెండో విడత 2, మూడో విడత 3. దీంట్లో ఎక్కడ అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకుంటే ఇష్టారాజ్యంగా పంపిణీకి కానీ ఇబ్బంది లేకుండా జరగకుండా ఉండేదానికి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా పంపిణీ అనేది ప్రతి రైతుకు కూడా చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కూర్చొని మాట్లాడి అందరితో కూడా చర్చించడం జరిగింది. ఎవరు దాని గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకు కూడా యూరియా అందించేదానికే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నారు. అదిగాక రైతుల పట్ల ప్రత్యేకంగా ఒక ప్రేమ ఉంది. దాన్ని మీరందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ యూరియా విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్డు సిస్టమ్ కూడా ప్రవేశపెట్టి ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది.